మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హైదరాబాద్ మహారాజ్ గంజ్లో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఒక గోదాంలో బటర్ఫ్లై కంపెనీ పేరుతో నకిలీ ప్రోడక్ట్స్ విక్రయిస్తున్న కిరణ్ బల్సింగ్పై ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదు చేశాడు. ఈ దాడుల్లో అధికారులు 30 నకిలీ వైట్ గ్రైండర్లు, 64 ఎల్పీజీ స్టవ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సెంటర్ గూడూరు సమీపంలో చేపల వేటకు వెళ్లిన నరేష్ 2 రోజులుగా గల్లంతయ్యాడు. దీంతో నరేష్ కోసం స్థానికులు, పోలీసు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పంట పొలాల్లో మృతదేహం లభ్యమవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటింటి కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి సుపరిపాలనపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. పింఛన్లు, గ్యాస్ సబ్సిడీలు వంటి ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి భరత్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బొగ్గు పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో జేవీఆర్ ఓసీ, కిస్టారం ఓసీలలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల ప్రభావంతో శ్రామికులు, యంత్రాలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమల పనితీరు తాత్కాలికంగా నిలిచిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ గోపనపల్లి టీఎన్జోసీ భూములపై గూండాల హడావిడి కలకలం రేపుతుంది. లేఅవుట్ కోసం సిద్ధమవుతున్న భూమిని ఆక్రమించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు సెక్యూరిటీ గార్డులను రివాల్వర్తో బెదిరించారు. ఇది ప్రైవేటు భూమి కాదని గతంలో కలెక్టర్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నివేదికలో మార్పు చేసినట్టున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రశాంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆమెను గ్రామస్తులు గమనించి వెంటనే మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాధితురాలు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంప్యూటర్, ల్యాప్టాప్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయంపై విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, సిబ్బంది కలిసి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 కేసులు నమోదు చేసుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే ఈ చర్యల ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలోని దుగ్గిరాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 వాహన డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మమతా హాస్పిటల్ వైద్య బృందం గ్రామస్తులకు వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ యూత్ జాషువా సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. చిత్తూరు జిల్లా పొంగునూరులో ప్రధాని మోడీ 4078 రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మోడీ ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారని నేతలు తెలిపారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ రాజు, మల్లికారాణి, నాన్బాల్ కుమార్, టీవీఎస్ ప్రసాద్, మణి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువు గ్రామంలో కోతి విద్యుత్ షాక్కు గురై మరణించడంతో స్థానికులు హృదయ విదారకంగా స్పందించారు. గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ పైకి ఎక్కి తిరుగుతుండగా కోతికి విద్యుత్ తీగ తగలడం వల్ల విద్యుత్ షాక్ వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు కోతికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఊరేగింపు నిర్వహించగా ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది.
కర్నూలు జిల్లా తువ్వదొడ్డి గ్రామ సమీపంలో హంద్రినీవా పంట కాలువకు గండిపడింది. నీరు వృధాగా పోతుండడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరైన వర్షాలు లేక పంటల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇప్పుడు ఇలా కాలువ నుంచి వచ్చే నీరు వృధా కావడం దురదృష్టకరమని రైతులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలు అందజేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన విషయంలో జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే నిమిత్తం ఆయన ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులపై పార్టీ పెద్దలతో చర్చించారు.